హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ దగ్గర గోనె సంచిలో మహిళా హత్య కేసులో కూకట్పల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. బీహార్కు చెందిన 7 నెలల గర్భిణిని 7 ముక్కలుగా నరికి చంపారు నిందితులు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచి బొటానికల్ గార్డెన్ వద్ద పడేశారు. ఈ కేసులో 16 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు 6 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. మొత్తం 65 మందిని సాక్షులుగా విచారించింది కోర్టు. ఇప్పుడు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రమేష్, 6 ఏళ్లు గడుస్తోంది. కేసు పూర్వాపరాలేంటి? కేసు జరిగిన తీరు ఏ విధంగా ఉంది? దర్యాప్తు జరిగిన తీరు? 2019లో కరెక్ట్ గా ఏదైతే చలికాలంలో జరిగిన వింటర్ సీజన్ జరిగిన ఈ హత్యకు సంబంధించి అప్పుడు బొటానికల్ గార్డెన్ సమయంలో ఒక గోనె సంచిలో రక్తం మడుగులో ఉన్న ఒక గోనె సంచిని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు. అయితే ఆ గోనె సంచిని కుక్కలు పీక్కలు తినే సమయంలో స్థానికులు గుర్తించే పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు చూడగా అందులో డెడ్ బాడీని మొత్తం ముక్కలుగా 7 ముక్కలుగా నరికేసి కాళ్ళు చేతులు తల భాగాన్ని మొత్తం ముక్కలుగా చేసేసి అందులో పడివేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ చనిపోయిన మహిళ ఎవరు అనే విషయం గుర్తించేందుకు కూడా దాదాపు పోలీసులకు 4 రోజులు పట్టింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల బొటానికల్ గార్డెన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా కొన్ని వందల కెమెరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత 4 రోజుల తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఒక లేడీ అని చెప్పి గుర్తించారు. అయితే ఈ లేడీ బీహార్ సంబంధించిన లేడీ 7 నెలల గర్భవతి పింకీ అని చెప్పి తెలియడం జరిగింది. అయితే పింకీ అతని భర్త, ఆమె భర్త కావచ్చు లేకుంటే మిగతా ఒక ఇద్దరు కలిసి మొత్తం కూడా పింకీని అత్యంత కిరాతకంగా చంపివేశారు. ఆ తర్వాత చంపివేసిన పింకీని ముక్కలుగా చేసి అక్కడ ఉన్న పక్కనే ఉన్న బొటానికల్ గార్డెన్ ఎదురుగా పడవేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి దీంట్లో వ్యక్తిగత కక్షలు కావచ్చు లేకుంటే అక్రమ సంబంధం కావచ్చు ఈ మొత్తంగా ఉన్న నేపథ్యంలో పింకీని చంపివేసి ఆ తర్వాత తనకేం తెలియనట్టు భర్త సంబంధించిన మరిది వీళ్ళంతా నటించారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 6 సంవత్సరాలుగా పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పూర్తిగా విచారణ జరిపించిన తర్వాత దీంట్లో కొద్దిసేపటి క్రితమే 6 నిందితులకు పూర్తిగా జీవితకాలం పాటు చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలని చెప్పి కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏమీ ఆధారం లేదు, ఎలాంటి క్లూస్ లేవు అయినప్పుడు పోలీసులు కేసును ఛేదించి చివరికి నిందితులకు శిక్ష పడే విధంగా చేశారు. ఇందులో అప్పుడున్న పోలీసులు కావచ్చు అప్పుడు పనిచేసిన పోలీసులు అందరూ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో ఈ కేసులో శిక్ష వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఆరేళ్ల తర్వాత శిక్ష ఖరారు చేసింది కూకట్పల్లి కోర్టు. బొటానికల్ గార్డెన్ దగ్గర గోనె సంచిలో మహిళ హత్య కేసు కూకట్పల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. బీహార్కు చెందిన 7 నెలల గర్భిణిని పింకీని 7 ముక్కలుగా నరికి చంపారు నిందితులు. గోనె సంచిలో మృతదేహం నుంచి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసి వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగించారు. 6 ఏళ్ల పాటు జరిగిన దర్యాప్తులో 6 నిందితులకు జీవిత ఖైదు, అంటే చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించే విధంగా కూకట్పల్లి కోర్టు తీర్పునిచ్చింది.